పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చూస్తేనే నోరూరిపోతుంది కదా. మరి బటన్ బాదుషా ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ఒక బౌల్లోకి 1.5 కప్ మైదా, పావు టీ స్పూన్ సాల్ట్, అలాగే పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని, వంట సోడా బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత రూమ్ టెంపరేచర్లో ఉండేటువంటి గీ కానీ లేదంటే బటర్ కానీ ఒక పావు కప్పు వరకు వేసుకుని పిండిలో అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు వాటర్ తీసుకుని వాటర్ కూడా వేసి పిండిని బాగా కలుపుకోవాలి. సరిపోకపోతే కనుక మళ్ళీ ఇంకొక పావు కప్పు వరకు వాటర్ వేసుకుని పిండిని బాగా గట్టిగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. అయితే మనం వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుంటే కనుక మనకి బాగా లేయర్స్ లాగా వచ్చి బాగుంటుందన్నమాట. ఇలా మిక్స్ చేసేసుకుని ఒక పావు గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 1 కప్ షుగరు అలాగే 1 కప్ వాటర్ వేసుకుని షుగర్ బాగా కరిగిన తర్వాత మనకి మరుగుతూ ఉంటుంది కదా పాకం, అప్పుడు కొంచెం కుంకుమ పువ్వు అలాగే ఇలాచీ పొడి వేసుకుని మనకి బాగా అంటే ఎక్కువ మరగక్కర్లేదు, కొంచెం చేతితో పట్టుకుంటే జిగురుగా ఉంటే సరిపోతుందన్నమాట పాకం. అలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని గట్టిపడకుండా కొద్దిగా నిమ్మరసం వేసి కలుపుకుంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇలాగ పిండిని మళ్ళీ ఒకసారి ఒత్తుకుని నైఫ్తో మనం చిన్న చిన్న ముక్కల్లాగా అంటే పీసెస్ లాగా కట్ చేసుకుంటే మనకి బాగా లేయర్స్ లాగా వస్తుంది. మీకు బాదుషా ఏ సైజులో కావాలనుకుంటున్నారో ఆ విధంగా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బటన్ బాదుషా ఉంటుంది చిన్న సైజులో, ఆ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ విధంగా మనం చేతితో బాగా రబ్ చేసుకుని సెంటర్లో హోల్ పెట్టుకుంటే బాదుషా షేప్ వచ్చేస్తుంది. అన్నీ ఇక్కడ విధంగా రెడీ చేసేసుకోవాలి. బాదుషా వేయించుకోవడం కోసం ఆయిల్ పెట్టుకుని వేలు ముంచేంత హీట్ ఉంటే సరిపోతుంది. అలా ఉన్నప్పుడు వీటన్నింటినీ కూడా వేసేసుకుని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకుంటే అవన్నీ కూడా బాగా వేగి వాటంతట అవే పైకి వస్తాయి. అలా వచ్చి వేగుతున్నప్పుడు వేరే వైపు ఫ్లిప్ చేసుకుని అటు ఇటు కూడా మనం ఇంచుమించుగా 4 నుంచి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. అప్పుడు మంచిగా కలర్ వస్తాయండి. ఇలా వచ్చిన తర్వాత ఆయిల్లోంచి బయటకు తీసేసుకుని పాకం పెట్టి ఉంచుకున్నాం కదా, గోరువెచ్చుకున్నప్పుడే పాకంలో వేసేసి ఒక 2-3 నిమిషాల పాటు పాకంలో ఉంచుకుంటే బాగా పీల్చుకుంటాయి అన్నమాట. అలా పీల్చిన తర్వాత బయటకు తీసేసుకుంటే పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండేటువంటి బటన్ బాదుషా రెడీ. రీల్ నచ్చితే లైక్ అండ్ ఫాలో మరి.